మీరు ఇంకా మీ ఎంప్లాయర్ ఇచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పైన డిపెండ్ అయి ఉన్నారా? అయితే మీరు చాలా రిస్క్ చేస్తున్నారండి. ఒక్క 2 నిమిషాలు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. చాలామంది ఇంకా వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వాళ్ళ ఎంప్లాయర్ ఇచ్చేటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ పైననే డిపెండ్ అయి ఉంటారు. అలా ఉండాలన్నా కూడా చాలా గట్స్ ఉండాలండి. ఎందుకంటే ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది 11 నుంచి 14% వరకు ఉందండి. అదే జనరల్ ఇన్ఫ్లేషన్ అనేది కేవలం 3 నుంచి 4% వరకే ఉంది. అంటే మీ సేవింగ్ ఖాతాలో కానీ మీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ మీకు వచ్చే వడ్డీ కేవలం 2 నుంచి 4% వరకు మాత్రమే. అదే మీరే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, అది కూడా బ్యాలెన్స్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 10 నుంచి 14% లోపు రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, అది కూడా లాంగ్ రన్లో. అంటే ఒక్క హాస్పిటల్ బిల్ సరిపోద్దండి మీ ఇయర్స్ ఆన్ సేవింగ్ మొత్తం తుడిచిపెట్టుకోవడానికి. అక్కడ కాదు, మీకు తెలుసా ప్రైవేట్ హాస్పిటల్లో అవుతున్నటువంటి కొన్ని సర్జరీస్ల బిల్లు సి సెక్షన్ ఆర్ డెలివరీకి మినిమం 2.5 లక్షల నుంచి 6 లక్షలు అవుతుంది. తెలుసా నీ రీప్లేస్మెంట్, అది కూడా ఒక్క నీ రీప్లేస్మెంట్కు 2.5 లక్షల నుంచి 6 లక్షల వరకు అవుతుందండి. మీకు తెలుసా బైపాస్ సర్జరీ సుమారుగా 3 లక్షల నుంచి 8 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. ఇక క్యాన్సర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి. క్యాన్సర్ సర్జరీ కీమోకి సుమారుగా 25 లక్షల నుంచి 40 లక్షల వరకు అవుతుందండి. ఒక్కరోజు ఐసీయూలో ఉండాలంటే 15,000 నుంచి 60,000 వరకు అవుతుందండి. ఎకనామిక్స్ టైమ్స్లో ఒకసారి వచ్చిన ఆర్టికల్ మీరు ఒకసారి చూడండి. ఇట్ టేక్ గర్డ్స్ టు రిలే ఆన్ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ వెన్ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ రైజింగ్ ఫాస్టర్ దెన్ ఎవర్ అన్నాడు. మరి మీ ఎంప్లాయర్ ఇచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుందండి? మహా అయితే 5 లక్షలు లేదా 10 లక్షలు ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీ దగ్గర ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా? ఒక్కసారి చెక్ చేయండి. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటే సరిపోదండి. కాబట్టి ఇమ్మీడియట్గా ఒక ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ని తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ పైన మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, మీకు సపోర్ట్ కావాలన్నా నాకు కాల్ చేయండి లేదా డిఎం చేయండి. రేపు ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తా. నమస్కారం.